ఈ వీడియోలో వచ్చేసి మనం iOS 26లో వచ్చిన హోల్డ్ అసిస్ట్ ఫీచర్ని ఎలా యూస్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఎప్పుడైనా సరే మీరు కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా మనని హోల్డ్లో ఉండమంటారు కదా, అప్పుడు మనకి హోల్డ్ అసిస్ట్ ఫీచర్ అయితే ఉపయోగపడుతుంది. మన బదులు యాపిల్ ఇంటెలిజెన్స్ హోల్డ్లో ఉంటుందన్నమాట. మళ్ళీ కస్టమర్ కేర్ ఎప్పుడైతే మనతో మాట్లాడాలనుకుంటాడో అప్పుడు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. సో మీరు 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ లైన్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. జనరల్గా కాల్లో మీరు ఎవరు మాట్లాడకపోతే ఇక్కడ ఆటోమేటిక్గా హోల్డ్ అసిస్ట్ అని చెప్పి పాపప్ చూపిస్తుంది. ఆల్రెడీ మీరు కస్టమర్ కేర్తో లైన్లో ఉన్నారు, పాపప్ చూపించకపోతే జస్ట్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, బాటంలో మనకి హోల్డ్ అసిస్ట్ అని చెప్పి చూపిస్తుంది. అది క్లిక్ చేయగానే మనకి ఫోన్ కాల్ అనేది ఎండ్ అయిపోతుంది. పైన డైనామిక్ ఐలాండ్లో మనకి హోల్డ్ కాల్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. మీరు కాల్ చెక్ చేయాలనుకుంటే మీరు డైనామిక్ ఐలాండ్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు, యూ విల్ బీ నోటిఫైడ్ టు పికప్. ఎప్పుడైనా కస్టమర్ కేర్ మీకు మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే అది రింగ్ అవుతుంది అనమాట. లేదంటే అది డైనామిక్ ఐలాండ్లో అంతే సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మాట్లాడటానికి వేరే ఫోన్ నుంచి ట్రై చేస్తాను, చూద్దాము ఏం చెప్తుందో. ఐ లైక్ టు స్పీక్ టు యూ రైట్ నౌ, ఆర్ యూ అవైలబుల్? సో నేనేం మాట్లాడుతున్నానో అది మీకు స్క్రీన్ మీద ట్రాన్స్క్రిప్ట్ కూడా చూపిస్తుంది అండ్ ఫోన్ రింగ్ అవటం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి మీరు ఫోన్ పిక్ చేయాలనుకుంటే పిక్ చేయొచ్చు, లేదా కాల్ ఎండ్ చేయొచ్చు. iOS 26 కనుక మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే ఈ ఫీచర్ని యూస్ చేయడం మర్చిపోవద్దు.